రిజర్వేషన్ మా హక్కు. రిజర్వేషన్ మా రిజర్వేషన్ తీసేందుకు మీరెవరు? రిజర్వేషన్ పులి ఓపెన్లో పెట్టాలి. అమలు చేయాలి. రిజర్వేషన్లు తీసేందుకు మీరెవరు? దేశంలోకి చీడ పురుగులు ప్రవేశించాయి. రిజర్వేషన్ మా వాటా మాకు కావాలి. రిజర్వేషన్లు తీసేందుకు దేశంలోకి క్రిమి కీటకాలు హక్కులను రక్షించాలి. అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప నగరంలో గోకులాడ్జ్ సర్కిల్లో మా నిరసన తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు కావచ్చు, లేదా ఐడిల్ క్రియేట్ చేసి రిజర్వేషన్ హటావో అని కాక్రోచ్ పార్టీ లాంటి ఆకతాయిలు కావచ్చు, లేదంటే దేశ విద్రోహ శక్తులు కావచ్చు, జనాభాలో 85% ఉన్నటువంటి బీసీలు, ఎస్టీలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతుంటే ఎంతో కొంత అమలవుతున్నాయి. దానికి మేము ఎలాగో సంతృప్తి పడుతున్నాం. అలాంటి టైంలో రిజర్వేషన్ హటావో అని నినాదం ఇవ్వడం గతంలో చూశారు. జంతర్ మంతర్లో ఢిల్లీ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించారు. అదే తరహాలో ఇంకొక ఐడి క్రియేట్ చేసి రిజర్వేషన్ హటావో అంటున్నారు. మా రిజర్వేషన్ల జోలికి వస్తే ఒప్పుకునేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. మీలాంటి కాక్రోజులు కానీ లేదంటే క్రిమి కీటకాలు దేశంలో చొరబడ్డాయి. వాటిని ఎలా నిర్మూలించాలో, ఎలా కట్టడి చేయాలో కూడా దేశ ప్రధానికి తెలుసు. ఈ దేశ ప్రధాని బీసీ అయినందున మీరు ఇలాంటి ఉద్యమాలు తెరలేపుతారా? మత విద్రోహ శక్తులు మీరు వచ్చి ఇలాంటి రిజర్వేషన్ కావచ్చు, లేదంటే నీట్ కావచ్చు, ఎక్కడే కానీ నీట్కు సంబంధించిన విద్యార్థులు అక్కడ ఉన్నారా? మరి రిజర్వేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? దేశంలో రిజర్వేషన్ తీసేయాలంటే మొట్టమొదటిగా కులాలను తీసేయాలి. ఈ కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రిజర్వేషన్కు వ్యతిరేకులకు మేము ఖచ్చితమైనటువంటి వ్యతిరేకులము, రిజర్వేషన్ మద్దతుదారులము. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సంఘాలన్నీ పెట్టుకొని ప్రతిరోజు మేము మా గొంతు గలాన్ని ప్రభుత్వాలు వినిపిస్తుంటే ఈరోజు ఒక ఐడి క్రియేట్ చేసుకొని మీరు హటావో అంటారా? ఏ సోప్ చల్తా నై, ఏ భారత్ ఇసే క్యా భీ కర్ సక్తా నై, కుచ్ భీ కర్ సక్తా నై. సో అలాంటి వ్యక్తులకు మేము పక్కా వెనకాల ఉన్నాం. అలాగే జాతీయం చేయాలి. ఏమి చేయాలి? రిజర్వేషన్లు వద్దు అన్నటువంటి వాళ్ళకి మేము చెప్తున్నాం. రిజర్వేషన్ హటావో అన్న వానికి చెప్తున్నాం. రిజర్వేషన్లు వద్దు అన్నప్పుడు భూములు జాతీయం చేయండి, ఉద్యోగాలు జాతీయం చేయండి, ఆస్తులు జాతీయం చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్ దామాషా ప్రకారం మాకు ఇవ్వండి. అలాగే ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ముఖ్యమంత్రి సీట్లు కానీ బీసీలో జనాభా దామాషా ప్రకారం కేటాయించండి. అప్పుడు అడండి రిజర్వేషన్ హటావో అని. అంతవరకు కనుక హటావో గిటావో అంటే కనుక మాత్రం ఒప్పుకునేది లేదు. ఈ దేశంలోకి క్రిమికీటకాలు వచ్చాయి. దీన్ని ఖచ్చితంగా ప్రజలు అడ్డుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్.